వెల్కమ్ టు సోషల్ పోస్ట్. భారతదేశంలో విద్యా వ్యవస్థ అనాది కాలం నుంచి విద్యావంతుడికి ఒక సముచితమైన స్థానం అనేది సమాజంలో ఉన్నది. అలా ప్రతి తల్లిదండ్రులు తాము జన్మనిచ్చిన బిడ్డను ఖచ్చితంగా విద్యావంతుడుగా చేయాలని, తాము ఎలాగో నిరక్షరాస్యులు అయి ఉంటే మాకొచ్చిన ఈ యొక్క కష్టం, మాకొచ్చిన ఈ సమస్య మా పిల్లలకు రాకూడదంటే వారికి అక్షర జ్ఞానం ఉండాలని కోరుకుంటాం. ఆ క్రమంలో అనాది కాలం నుంచి అనేక విద్యా విధానాలు మనం ఫాలో అయినా కూడా ఆధునిక సమాజంలో ప్రభుత్వాలు విద్యా కమిషన్లను ఏర్పాటు చేసి మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు మారుతున్న సిలబస్లు, మారుతున్న సిస్టమ్స్ అనేటివి డెవలప్ చేస్తారు. అలా డెవలప్ చేస్తున్న వీళ్ళని కనుక మనం గమనిస్తే మనకు సర్వేపల్లి అంటే లార్డ్ మెకాలే నుంచి తీసుకుంటే చాలా మంది వచ్చిన కొటారియా కమిషను, యశ్పాల్ కమిషను, తర్వాత ఇప్పుడు రీసెంట్గా మన కస్తూరి రంగన్ కమిషన్ ఒక నివేదికను ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం దీన్నే 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా మనం ట్రీట్ చేస్తూ వస్తున్నాం. ఈ విధానంలో అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి సిస్టమ్ ఉండాలన్న దానికి వీళ్ళు ఒక పద్ధతి పెట్టారు. 5+3+3+4 అనే ఒక విధానానికి వచ్చాం. మొదటి 5 సంవత్సరాలు అంటే శిశువు పాఠశాలకు అంటే గృహాన్ని విడినాడి తను పాఠశాల వైపు ప్రయాణం అయ్యే కాలం మొత్తాన్ని మొదటి 5గా చెప్పొచ్చు. మొదట్లో రఫ్లీగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు నర్సరీ, తర్వాత ఎల్కేజీ అండ్ యూకేజీలను P1 P2 అంటే 3 సంవత్సరాలు అవుతుంది. 1, 2 అంటే మొత్తం ఎంత 5 సంవత్సరాలు ఒక ప్రదేశంలో వారు విద్యను నేర్చుకోవాలి. అక్కడ అంగన్వాడీ నుంచి ప్రారంభమైతే 2వ తరగతి వరకు వాడు అక్కడ చదువుకుంటాడు. 3rd, 4th, 5th అనేది ఒక దగ్గర చదువుకోవాలి, అంటే ఒక సెక్టార్లో. తర్వాత 6th, 7th, 8th అనుకున్నప్పుడు 9th, 10th, 11th, 12th ఈ 3 మరొక సెక్ట్గా మనం భావించవచ్చు. అంటే వాస్తవంగా ఇప్పుడున్న పద్ధతి ఏంటంటే హై స్కూల్ 6వ తరగతి నుంచి ప్రారంభమయ్యే స్కూల్స్ చాలా ఎక్కువ. ఎక్కడైనా ఉంటే 8th నుంచి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే అక్కడ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని బట్టి అప్పర్ ప్రైమరీ నుంచి వచ్చిన పిల్లలు 8th క్లాస్ నుంచి జాయిన్ అవుతారు. ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం 6th నుంచి జాయిన్ అవుతారు. 10th వరకు హై స్కూల్లో ఉండి మధ్యలో ఇంటర్మీడియట్ అనేది మాత్రం ఒక వ్యవస్థ ఉంది. ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు అవబోతుంది అనేది ఒక పుకారు. ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు కాదు. ప్రైవేటు కాలేజీలకు ఏం నష్టం లేదు. దీనివల్ల మళ్ళీ మనం ప్రైవేటు కాలేజీలకు యోగం ఇస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న చితకాన ఎంప్లాయీస్ ఎవరన్నా ప్రైవేట్ కాలేజ్ పెట్టుకున్నారంటే వాళ్ళకి నష్టం వచ్చే పని స్టార్ట్ అయిందని చెప్తారు. ఎందుకంటే కొంతకాలం కోఆపరేటివ్ కాలేజెస్ అనేటివి నడిచేటివి ఆంధ్రప్రదేశ్, వైరస్ట్ వేల ఆంధ్రప్రదేశ్లో. కోఆపరేటివ్ కాలేజీలని కార్పొరేట్ కాలేజీలకు మూతబడిపోయినాయి. ఈ దెబ్బతో చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా చిన్న చిన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మూతబడబోతున్నాయి. ఎట్లా అంటే పెద్ద జైగాంటిక్ బ్రాండ్ ఇమేజెస్ ఏవైతే కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ 10th వరకు స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళకే ఇంటర్మీడియట్ ఉంది. సింపుల్గా ఈ 9th, 10th ఇంటర్మీడియట్ తోటి కలిపేసి ఒక స్కూల్గా ఒక సిస్టమ్గా వాళ్ళు డెవలప్ చేస్తారు. కానీ చిన్న చిన్న కాలేజీని మాత్రమే నడుపుకునేవాడు కానీ కేవలం స్కూల్ ఎడ్యుకేషన్కు మాత్రమే పరిమితమై ఉన్న వాళ్ళు ఈ 8th క్లాస్లోనే వాళ్ళ పిల్లలు వదులుకోవాల్సి వస్తుంది. లేదా ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత వాళ్ళ అడ్మిషన్లను ఆశించడం అనేది భంగం అవుతుంది. ఇది చాలా ప్రమాదమే వీళ్ళకు అని చెప్తారు. సరే, నిజంగా చాలా మంది ఏమంటారంటే కార్పొరేట్ కాలేజీలకు నష్టం కాదు, 2 ఏళ్ల వాళ్ళ వ్యాపారం 4 ఏళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళమైతే తప్ప నిజంగా ఇందులో తగ్గేది మాత్రం ఏమీ లేదన్నది మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గే అవకాశం వాళ్ళకి లేదు, వాళ్ళకి లాభమే జరుగుతుంది తప్ప నష్టం లేదన్నది మాత్రం నేను క్లియర్గా చెప్పే ఒక అంశంగా చెప్తాను. సో దాని మీద మీరు చూడండి ఎలా జరగబోతుంది అన్నదాన్ని చూద్దాం. అదేవిధంగా విద్యా విధానంలో కొన్ని చేర్పులు మార్పులు ఆల్రెడీ మనం పిల్లల్ని ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి నీట్, ఐఐటీలో, ఎంసెట్లో రాసే వాళ్ళని ఈ కార్పొరేట్ కాలేజీలో 6వ తరగతి నుంచే వాళ్ళని బండకేసి కొట్టి రుద్దడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు లీగల్గా చేయాల్సి వస్తుంది 9th క్లాస్ నుంచి ఆ వ్యాపారం. వెరీ లీగల్గా చేస్తారు ఇంకా. సో ఇంటర్లో మన లక్షలు చెల్లించేది 9th నుంచే చెల్లించవలసిన అవసరం కూడా ఏర్పడింది అన్నది గమనించవలసి వస్తుంది.
సో అదే టైంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ఇందులో ఏదో అద్భుతం జరగబోతుంది అన్న ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మన అభిప్రాయం కూడా ఉంది. కాలం దీనికి సమాధానం చెప్పాలి తప్ప మీరో నేను ఒక నిర్ణయం తీసుకునేది అయితే కాదు. థ్యాంక్ యూ ఆల్.